వ్యూహం మూవీ రిలీజ్ పై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. ముందుగా సెన్సార్ బోర్డు మూవీ రికార్డులను పరిశీలించిన తర్వాత విచారణ చేస్తామని హైకోర్టు తెలిపింది. దీంతో మళ్లీ రేపు వాదనలు విననుంది న్యాయస్థానం. ఇప్పటికే మూవీ సెన్సార్ సర్టిఫికెట్ తో పాటు రికార్డ్స్ ను అందజేసింది మూవీ టీం. వ్యూహం మూవీ రిలీజ్ పై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. ముందుగా సెన్సార్ బోర్డు మూవీ రికార్డులను పరిశీలించిన తర్వాత విచారణ చేస్తామని హైకోర్టు తెలిపింది. దీంతో మళ్లీ రేపు వాదనలు విననుంది న్యాయస్థానం. ఇప్పటికే మూవీ సెన్సార్ సర్టిఫికెట్ తో పాటు రికార్డ్స్ ను అందజేసింది మూవీ టీం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సదానందం అందిస్తారు. సదా చెప్పండి, వ్యూహం మూవీపై అభ్యంతరాలేంటి? ఈరోజు వ్యూహం సినిమా ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఇది యాక్చువల్ గా 28 డిసెంబర్ లో రిలీజ్ కావాల్సి ఉంటుంది. ఈ సినిమా 29 రిలీజ్ కావాల్సి ఉంటుంది. పరిస్థితి ఈ సినిమా తీశారంటూ అటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అలాగే నారా లోకేష్ వీళ్ళ ముగ్గురిని కించపరుస్తూ సినిమా తీశారంటూ నారా లోకేష్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ సినిమాకి సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికేట్ ని రద్దు చేయాలంటూ కూడా ఆ పిటిషన్ లో పేర్కొన్నాడు. సో ఆ తర్వాత ఈ పిటిషన్ పైన లాస్ట్ మంత్ 28 రోజు విచారణ జరిగింది. విచారణ జరిగిన తర్వాత హైకోర్టు సింగిల్ బెంచ్ దీనికి సంబంధించి ఈ వ్యూహం సినిమాకి సంబంధించిన ఈ సర్టిఫికేట్స్ అలాగే దానికి సంబంధించిన టోటల్ రికార్డ్స్ అన్ని కూడా సెన్సార్ బోర్డు మాకు ఇవ్వాలంటూ కూడా ఆ రోజు హైకోర్టు తెలిపింది. దీనిపైన విచారణ జనవరి 11న చేస్తామంటూ కూడా హైకోర్టు తెలిపింది. సో దీనిపైన మళ్ళీ తిరిగి సినిమా యూనిట్ వాళ్ళు తిరిగి హైకోర్టు డివిజన్ బెంచ్ వెళ్ళారు. ఎందుకంటే సింగిల్ బెంచ్ ఇచ్చిన ఏదైతే తీర్పు ఉందో అంటే 11th వరకు మేము ఆగలేము, మాకు ఈ సినిమా ఎంత డిలే చేస్తే అంత నష్టం వస్తుంది కాబట్టి దీన్ని ముందస్తుగా విచారించి దీనిపైన తీర్పు ప్రకటించాలంటూ కూడా వాళ్ళు డివిజన్ బెంచ్ కి వెళ్ళారు. సో డివిజన్ బెంచ్ దీనిపైన విచారణ చేసి సింగిల్ బెంచ్ కి కొన్ని ఆదేశాలు ఇచ్చింది. ఏంటంటే మీరు 11th కు దీనిపైన విచారణ చేస్తా ఉన్నారు కదా, 11th కాకుండా కొంచెం ముందుగా చేయండి. 8th రోజే దీనిపైన విచారణ జరిపి అసలు ఏముంది, ఈ సినిమాలో ఏముంది, దీనిపైన ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా ఏంటి అనే అన్ని విషయాలను పరిశీలించాలంటూ కూడా డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ కి పంపింది. సో దానిపైన ఈ రోజు సింగిల్ బెంచ్ విచారణ చేసింది. దీనికి సంబంధించి ఇటు సెన్సార్ బోర్డు కూడా ఈ సినిమాకు సంబంధించిన పూర్తి రికార్డ్స్ అలాగే సర్టిఫికెట్స్ అన్ని కూడా ఇటు హైకోర్టుకు ఇచ్చేసింది. మరోవైపు ఇటు లోకేష్ బాబు సంబంధించిన న్యాయవాది కూడా ఈ సినిమాలో మొత్తం అటు చంద్రబాబు నాయుడుని, పవన్ కళ్యాణ్ ని, నారా లోకేష్ ముగ్గురిని కూడా కించపరిచే విధంగా ఉందంటూ సినిమా ట్రైలర్, వీళ్ళు రిలీజ్ చేసిన పోస్టర్స్ ఇవన్నీ కూడా పూర్తిగా ఇటు హైకోర్టుకు సమర్పించారు. సో వీటన్నిటిపైన మేము ఎగ్జామిన్ చేస్తాము. రేపు మరోసారి ఈ రోజు ఈ రికార్డ్స్ అలాగే ఈ సినిమాకు సంబంధించిన సర్టిఫికేట్స్, వీళ్ళు ఇచ్చిన ట్రైలర్స్ ఇవన్నీ కూడా ఈ రోజు ఎగ్జామిన్ చేసి రేపు మరోసారి విచారణ చేస్తామంటూ కూడా రేపటికి హైకోర్టు దీన్ని వాయిదా వేసింది. సో రేపు ఈ సినిమా పైన మొత్తం పూర్తిగా పరిశీలించిన తర్వాత ఈ సినిమాను రిలీజ్ చేయాలా, లేకపోతే ఈ సర్టిఫికేట్ సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికేట్ రద్దు చేయాలా, లేకపోతే కొన్ని సీన్స్ కానీ ఏమైనా ఉన్నాయా వాటిని స్టేజ్ చేసుకోమని చెప్పాలా అనే అంశం పైన రేపు మరోసారి విచారణ జరిగిన తర్వాత రేపు దీనిపైన తీర్పు ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. జ్యోతి.